ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఎస్టీవీ కుకింగ్ ఛానల్. ఈరోజు మనం ఎంతో టేస్టీ అండ్ హెల్దీ రెసిపీ క్యారెట్తోని స్వీట్ ఎలా చేయాలో చూద్దాము. దీనికి కావాల్సిన ప్రాసెస్ చూద్దాం ఫ్రెండ్స్. క్యారెట్ తీసుకొని పైన పొట్టుని తీసేసుకోవాలి, పీల్ చేసుకోవాలి. తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాము. ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకున్న ముక్కల్ని ఒక గిన్నెలోకి వేసుకోవాలి. ఇప్పుడు ఇవి కుక్ అవ్వడానికి సరిపడినంత వాటర్ని వేసుకొని స్టవ్ వెలిగించుకొని వాటిని స్టవ్ మీద పెట్టుకొని కుక్ చేసుకోవాలి. ఇవి ఇలా ఉడికేటప్పుడు ఇందులోండి ఒక ముక్కను తీసుకొని మనం ఏదైనా ఒక ప్లేట్లో కానీ ఏదైనా వేసుకొని మనం కట్ చేసి చూస్తే ఈజీగా కట్ అయిపోతాయి. మనకి చేతితోనైనా మనం చేసుకోవచ్చు, కాకపోతే వేడిగా ఉంటుంది కదా, అందుకు మనం స్పూన్తో చేసుకుంటే ఈజీగా ఉంటుంది. ఇవి ఉడికినాయి కాబట్టి వీటిని మనం స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లార్చుకుందాం. ఇవి చల్లగా అయిన తర్వాత మిక్సీ బౌల్లోకి తీసుకుందాము. నేను అందులో ఉన్న వాటర్ని కూడా ముక్కల్లో ఉన్న వాటర్ని కూడా ఇందులోకి వేసేసుకున్నాను. అలానే ఇందులోకి పంచదారను కూడా యాడ్ చేద్దాము. మనం తినే స్వీట్ని బట్టి నేనైతే ఈ బౌల్ తోటి 1/4 కప్పు వరకు యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు దీని మొత్తాన్ని మంచిగా పేస్ట్లా చేసుకుందాము. ఇది ఇలా పేస్ట్లా చేసుకున్న తర్వాత ఇందులోకి కొంచెం ఫుడ్ కలర్ని యూజ్ చేస్తున్నాను. ఫుడ్ కలర్ అనేది కంప్లీట్గా ఆప్షనల్ మాత్రమే. కలర్ కోసం ఇందులో కలిసేలాగా మిక్స్ చేసుకుందాము. మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఎందులో అయితే స్వీట్ ప్రిపేర్ చేయాలనుకుంటున్నామో అందులోకి దీన్ని ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మొత్తాన్ని స్టవ్ మీద పెట్టుకొని కలుపుకుంటూ నిదానంగా దీన్ని కొంచెం దగ్గర పడే వరకు చేసుకోవాలి. ఇలా కొంచెం దగ్గర పడిన తర్వాత ఇందులోకి నేను ఒక 4 టేబుల్ స్పూన్ వరకు కార్న్ ఫ్లోర్ని యాడ్ చేసుకుంటున్నాను. అంటే మనం తీసుకున్న క్వాంటిటీని బట్టి కార్న్ ఫ్లోర్ యాడ్ చేసుకుంటున్నాం కాబట్టి తొందరగానే స్వీట్ అనేది దగ్గర పడిపోతుంది. కలుపుకుంటూ చేసుకోవాలి. ఇది ఇలా ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మనకి చక్కెర కానీ ఏమైనా తక్కువైతే మనం యాడ్ చేసుకోవచ్చు. అలానే కొన్ని బాదం పలుకుల్ని యాడ్ చేసుకుంటున్నాను నేను. మన ఇష్టం, ఏవైనా యాడ్ చేసుకోవచ్చు. ఇది మనకి ఒక జెల్లీ ఫామ్ వచ్చేంత వరకు కూడా మనం కలుపుకుంటూ చేసుకోవాలి. నేను యాలకుల పొడి అదేమీ యూజ్ చేయలేదు, మీరు కావాలనుకుంటే యూజ్ చేసుకోవచ్చు. ఇంకా కొంచెం అయితే సరిపోతుంది. ఇలా జెల్లీగా అయిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక 5 మినిట్స్ పక్కకు పెట్టుకుంటే చల్లగా అవుతుంది. అప్పుడు మనం స్వీట్ ప్రిపేర్ చేసుకుందాము. ఇలా కంప్లీట్గా చల్లగా అయిన తర్వాత కొంచెం నెయ్యిని చేతికి అప్లై చేసుకొని చిన్న చిన్న పార్ట్స్ తీసుకొని మనం ఇలా ఉండలా చేసుకొని ఇప్పుడు దీన్ని మనం కొబ్బరి పొడిలోని ఇలా ఒత్తుకోవాలి. అంతే. ఇలానే మిగిలిన స్వీట్స్ని కూడా మనం ప్రిపేర్ చేసుకుని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు మనం దీనిపైన ఏదైనా పిస్తా కానీ కాజు అలా ఏదో ఒక దాంతో మనం ఇలా పైన డెకరేట్ చేసుకోవచ్చు. అంతేనండి, ఎంతో టేస్టీ అండ్ హెల్దీ రెసిపీ స్వీట్ రెడీ అయిపోయింది. మీకు కూడా రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్, అలానే షేర్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.